డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు. కానీ ఆ లినక్స్ కమాండ్స్, డాకర్ ఇమేజెస్, కుబర్నెటీస్ క్లస్టర్స్, ఏడబ్ల్యూఎస్ కన్సోల్ చూసి కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదా? స్టాప్! ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ డెవాప్స్ రోడ్ మ్యాప్ మాత్రమే కాదు, ఎండ్‌లో మీ రెజ్యూమ్‌కి వెయిట్ పెంచే 6 రియల్ ఇంటర్వ్యూ రెడీ ప్రాజెక్ట్స్ ఇస్తాను. వీటిని కనుక మీరు మీ రెజ్యూమ్‌లో పెడితే ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేస్తారు. సో డోంట్ స్కిప్, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెషర్స్, కాలేజ్ స్టూడెంట్స్, నాన్ ఐటీ నుండి ఐటీకి రావాలనుకునే వాళ్ళు, మాన్యువల్ టెస్టర్స్, డెవలపర్స్ లేదా ఏ ఫీల్డ్ నుండైనా డెవాప్స్లోకి దూకాలనుకునే కెరియర్ స్విచ్చర్స్, మీ అందరికీ వెల్కమ్ టు డెవాప్స్ విత్ అనిల్. ఇక్కడ మనం బుకిష్ నాలెడ్జ్ మాట్లాడం, ఇండస్ట్రీలో రియల్ టైం పనులు ఎలా జరుగుతాయో ఒక ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్ పర్స్పెక్టివ్లో రియాలిటీకి దగ్గరగా నేర్చుకుందాం. లెట్స్ డైవ్ ఇన్. స్క్రీన్ మీద చూడండి, ఇవే మన ద 8 పిల్లర్స్ ఆఫ్ డెవాప్స్. లినక్స్ ఫౌండేషన్తో స్టార్ట్ చేసి మానిటరింగ్ వరకు ప్రతి ఒక్కటి ఈరోజు కవర్ చేద్దాం. బట్ నాట్ లైక్ అ క్లాస్ రూమ్, లైక్ అ రియల్ ప్రొడక్షన్ సినారియో. లాస్ట్లో ఆ 6 బోనస్ ప్రాజెక్ట్ సంగతి కూడా చూద్దాం. పిల్లర్ నంబర్ 1, లినక్స్ అండ్ నెట్వర్కింగ్. ఇమాజిన్, రాత్రి 2 గంటలు, మీ ప్రొడక్షన్ సర్వర్ సడన్గా డౌన్. మీకు చూడ్డానికి యాసమ్ యూఐ ఉండదు, క్లిక్ చేయడానికి బటన్స్ ఉండవు, కేవలం ఆ బ్లాక్ స్క్రీన్ మీద కమాండ్స్తోనే ఇష్యూ ఫిక్స్ చేయాలి. దాట్స్ ఇట్. ఎందుకు? ఎందుకంటే క్లౌడ్కి ఆపరేటింగ్ సిస్టమ్ లినక్స్ మాత్రమే. ఇక్కడ గోల్డెన్ రూల్ ఏంటంటే మీకు అర్థం కాని దాన్ని మీరు ఆటోమేట్ చేయలేరు. సో chmod, chown లాంటి పర్మిషన్స్, టాప్, పిఎస్ లాంటి ప్రాసెస్ కమాండ్స్, గ్రెప్, ఆక్ లాంటివి మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. దీంతో పాటు నెట్వర్కింగ్లో ఐపీ రౌటింగ్, డిఎన్ఎస్, ఫైర్వాల్స్ తెలియాలి. రియల్ వరల్డ్లో ఒక మైక్రో సర్వీస్ క్రాష్ అయితే నేను ఫ్యాన్సీ టూల్స్ వాడను. డైరెక్ట్గా గ్రేప్ వాడి లాగ్స్ వెతుకుతాను, హెటప్ వాడి మెమరీ చెక్ చేస్తాను. డేటాబేస్ కనెక్ట్ అవ్వట్లేదా? నెట్వర్కింగ్ నాలెడ్జ్ వాడి పోర్ట్స్ చెక్ చేస్తాను. ఇట్స్ దట్ సింపుల్. పిల్లర్ నంబర్ 2, గిట్ అండ్ స్క్రిప్టింగ్. మీ టీంలో ఇంకొక డెవలపర్ పొరపాటున కోడ్ డిలీట్ చేస్తే ఏంటి పరిస్థితి? ప్రొడక్షన్లో ఒక బగ్ వస్తే అది ఎవరి కోడ్ వల్ల వచ్చిందో ఎలా పట్టుకుంటారు? దీనికోసమే గిట్ వాడతాం. ఇట్స్ ద సోర్స్ ఆఫ్ ట్రూత్. బ్రాంచింగ్, మర్జ్, కాన్ఫ్లిక్ట్స్, పుల్ రిక్వెస్ట్ వర్క్ ఫ్లోస్, ఇవన్నీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఇక బోరింగ్ పనులను ఆటోమేట్ చేయడానికి బ్యాష్ లేదా పైథాన్ స్క్రిప్టింగ్ మస్ట్. రియల్ వరల్డ్లో నా కోడ్ ఎక్కడ బ్రేక్ అయిందో కనుక్కోవడానికి నేను గిట్ బైసెక్ట్ అనే మ్యాజిక్ కమాండ్ వాడతాను. నాకు ఒక మాన్యువల్ పని 2 సార్ల కంటే ఎక్కువ చేయాల్సి వస్తే నేను చేయను. ఒక పైథాన్ స్క్రిప్ట్ రాసి ఆటోమేట్ చేసి పడేస్తా. దట్స్ హౌ యూ బికమ్ ఫాస్ట్. పిల్లర్ 3, క్లౌడ్ ఈకోసిస్టమ్. క్లౌడ్ అనగానే మార్కెట్లో ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, జీసీపీ ఇలా చాలా ఉన్నాయి. మరి ఏది నేర్చుకోవాలి? కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం మార్కెట్ లీడర్ అయిన ఏడబ్ల్యూఎస్ని కన్సిడర్ చేద్దాం. రేపు మీ కంపెనీకి 50 కొత్త సర్వర్లు కావాలి. ఫిజికల్ సర్వర్లు కొనాలంటే నెలలు పడుతుంది కదా. అందుకే మనం క్లౌడ్ వాడతాం. ఇండస్ట్రీ స్టాండర్డ్ అయిన ఈ ఏడబ్ల్యూఎస్లో EC2, S3, VPC మరియు IAM గట్టిగా నేర్చుకోవాలి. ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తా వినండి. బిగినర్స్ ఎప్పుడు సర్వర్లు ఎలా లాంచ్ చేయాలో చూస్తారు, కానీ ఒక సీనియర్ ఇంజనీర్ ఫోకస్ ఎప్పుడూ సెక్యూరిటీ అంటే IAM మరియు నెట్వర్కింగ్ పైనే ఉంటుంది. నేను నా లైఫ్లో ఎప్పుడూ API కీస్ని హార్డ్ కోడ్ చేయను. ఈ C2 ఇన్స్టాన్స్కి ఒక IAM రోల్ అటాచ్ చేసి లీజ్ ప్రివిలేజ్ యాక్సెస్ ఇస్తాను. అది ఆ S3 బకెట్ని మాత్రమే రీడ్ చేయాలి, ఇంకేం చేయకూడదు. దట్స్ హౌ యూ సెక్యూర్ క్లౌడ్. పిల్లర్ 4, కంటైనరైజేషన్ అంటే డాకర్. డెవలపర్ అంటాడు, హే, నా ల్యాప్టాప్లో కోడ్ సూపర్గా పనిచేస్తుంది. కానీ ఆపరేషన్స్ టీమ్ అంటారు, మా సర్వర్లో వేస్తే క్రాష్ అవుతుంది బాస్. ఈ గొడవలకు డాకర్ ఫుల్ స్టాప్ పెట్టింది. ఇందులో ఆప్టిమైజ్డ్ డాకర్ ఫైల్స్ రాయడం, ఇమేజ్ లేయర్స్, డాకర్ వాల్యూమ్స్ ద్వారా డేటా సేవ్ చేయడం, మల్టీ కంటైనర్ యాప్స్కి డాకర్ కంపోజ్ వాడటం నేర్చుకుంటారు. రియల్ వరల్డ్లో నేను డాకర్ ఫైల్స్లో మల్టీ స్టేజ్ బిల్డ్స్ వాడి ఆ చెత్తంతా తీసేస్తాను. అప్పుడు 1.5 గిగాబైట్లు ఉండాల్సిన ఇమేజ్ కాస్త 50 మెగాబైట్లకు వస్తుంది. అప్పుడు డిప్లాయ్మెంట్స్ రాకెట్ స్పీడ్లో అవుతాయి. పిల్లర్ 5, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్
అంటే టెరాఫార్మ్. మనం ఇందాక మాట్లాడుకున్న ఆ 50 సర్వర్లను ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లో మౌస్‌తో కష్టపడి క్లిక్ చేస్తూ క్రియేట్ చేస్తారా? అలా చేస్తే పక్కా హ్యూమన్ ఎర్రర్స్ వస్తాయి కదా! అదే టెరాఫార్మ్ మ్యాజిక్. డిక్లరేటివ్ హెచ్‌సిఎల్ కోడ్ రాసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని నిమిషాల్లో క్రియేట్ చేయొచ్చు. స్టేట్ ఫైల్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవాలి. రీసెంట్‌గా ఒక క్లయింట్‌కి ప్రొడక్షన్ లాంటి సేమ్ ఎన్విరాన్మెంట్ అర్జెంట్‌గా కావాలి. మా ఇన్ఫ్రా అంతా టెరాఫార్మ్ కోడ్‌లో ఉంది. నేను జస్ట్ ఒక వేరియబుల్ మార్చి టెరాఫార్మ్ అప్లై కొట్టాను. జస్ట్ 3 మినిట్స్. 50కి పైగా రిసోర్సెస్, 0 ఎర్రర్స్‌తో క్రియేట్ అయిపోయాయి. అది పవర్. పిల్లర్ 6 సిఐసిడి ద హార్ట్ బీట్ ఆఫ్ డెవాప్స్. మామూలుగా ఒక డెవలపర్ కోడ్ పుష్ చేస్తే ఏమవుతుంది? అది ఆటోమేటిక్‌గా టెస్ట్ అయ్యి ఎవ్వరి ప్రమేయం లేకుండా డిప్లాయ్ అవ్వాలి. దీనికోసం గిటబ్ యాక్షన్స్, గిట్లాబ్ సిఐ లేదా జెంకిన్స్ వాడతాం. నా సిఐసిడి పైప్లైన్స్ జస్ట్ డిప్లాయ్ చేయవు. అవి క్వాలిటీ గేట్ కీపర్స్. నేను నా పైప్లైన్‌లో ట్రివీ, సోనార్ క్యూబ్ లాంటి స్కాన్స్ పెడతాను. డెవలపర్ పొరపాటున పాస్వర్డ్‌ని కోడ్‌లో పెడితే పైప్లైన్ వెంటనే ఫెయిల్ అవుతుంది, బ్లాక్ చేస్తుంది. కంప్లీట్ సెక్యూరిటీ బ్రీచ్ నుండి మమ్మల్ని సేవ్ చేస్తుంది. పిల్లర్ 7 ఆర్కెస్ట్రేషన్ అంటే కుబర్నెటీస్. మేనేజింగ్ ఎట్ స్కేల్. ఒక డాకర్ కంటైనర్ రన్ చేయడం ఈజీ. కానీ 50 సర్వర్ల మీద 1000 కంటైనర్స్ రన్ చేయాలంటే అక్కడే ఈ బాస్ కుబర్నెటీస్ ఎంట్రీ ఇస్తాడు. పాడ్స్, డిప్లాయ్మెంట్, సర్వీసెస్, ఇంగ్రెస్ కంట్రోలర్స్ ఇవన్నీ ఇక్కడే నేర్చుకుంటారు. రియల్ వరల్డ్ స్టోరీ చెప్తా వినండి. ఒకసారి మార్కెటింగ్ లాంచ్ అప్పుడు ట్రాఫిక్ 500% పెరిగింది. అర్ధరాత్రి 3 గంటలు. కానీ నాకు ప్యాజర్ అలర్ట్ రాలేదు. ఎందుకు? మా కూబర్నెటీస్‌లోని హెచ్‌పిఏ ఆటోమేటిక్‌గా ఆ లోడ్‌ని డిటెక్ట్ చేసి 20 కొత్త కంటైనర్లను క్రియేట్ చేసింది. ట్రాఫిక్ తగ్గాక వాటిని అదే టెర్మినేట్ చేసింది. నేను ప్రశాంతంగా నిద్రపోయాను. దాట్స్ ద పవర్ ఆఫ్ కూబర్నెటీస్. పిల్లర్ 8 మానిటరింగ్ మరియు అబ్జర్వబిలిటీ. రూల్ సింపుల్. మీరు చూడలేని దాన్ని మీరు ఫిక్స్ చేయలేరు. యూ క్యాన్ట్ ఫిక్స్ వాట్ యూ క్యాన్ట్ సీ. జూనియర్స్‌కి, సీనియర్స్‌కి తేడా ఇక్కడే వస్తుంది. యూజర్ కంప్లైంట్ చేసేదాకా సీనియర్స్ వెయిట్ చేయరు. దీనికోసం మనం ప్రొమీథియస్‌తో డేటా లాగుతాం, గ్రఫానాలో కిరాక్ డాష్‌బోర్డ్స్ చూస్తాం, లాక్స్ కోసం ఎల్క్ స్టాక్ లేదా డేటాడాగ్ వాడతాం. ఒక డేటాబేస్ క్వెరీ 2 సెకండ్లు లేట్ అయితే చాలు, ప్రొమీథియస్ దాన్ని క్యాచ్ చేసి నాకు మొబైల్‌లో స్లాక్‌కి మెసేజ్ కొడుతుంది. కస్టమర్‌కి యాప్ స్లో అని తెలిసేలోపే దాన్ని లేపేస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలైన కంటెంట్. మీరు ఇంటర్వ్యూ స్మాష్ చేయడానికి మీ రెజ్యూమేలో యాడ్ చేయాల్సిన ఆ టాప్ 6 ప్రాజెక్ట్స్ ఇవే. స్క్రీన్‌షాట్ తీసుకోండి. ప్రాజెక్ట్ 1 టెర్రాఫార్మ్ ప్లస్ ఏడబ్ల్యూఎస్. టీఎఫ్ వర్స్‌తో మల్టిపుల్ ఎన్వైరన్మెంట్స్, S3తో స్టేట్ లాకింగ్. ప్రాజెక్ట్ 2 డాకర్ ప్లస్ గిట్హబ్ యాక్షన్స్. ఏడబ్ల్యూఎస్ ఈసీఆర్‌కి ఇమేజ్ పుష్ చేసి ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్‌తో ఎండ్ టు ఎండ్ CI/CD. ప్రాజెక్ట్ 3 పైథాన్ ప్లస్ సర్వర్లెస్. బోటో 3 అండ్ లాంబ్డా వాడి డైలీ ఆటోమేటిక్ క్లౌడ్ బ్యాకప్స్. ప్రాజెక్ట్ 4 కూబర్నెటీస్ ప్లస్ గిటాప్స్. ఆర్గో సీడీతో మేనిఫెస్ట్‌ని ఆటోమేటిక్‌గా క్లస్టర్‌కి సింక్ చేయడం. ప్రాజెక్ట్ 5 ప్రొమీథియస్ ప్లస్ గ్రఫానా. 500 ఎర్రర్స్ వస్తే అలర్ట్ మేనేజర్ ద్వారా వెబ్బుక్స్ పంపడం. ప్రాజెక్ట్ 6 ద క్లాసిక్ ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్చర్. లోడ్ బ్యాలెన్సర్, ఆటో స్కేలింగ్, ప్రైవేట్ ఆర్డబ్ల్యూఎస్‌తో 3 టియర్ వెబ్ ఆర్కిటెక్చర్. గైస్, ట్యుటోరియల్స్ చూడటం చాలా ఈజీ. కానీ మీరు చేసేటప్పుడు ఆ పైప్లైన్స్ బ్రేక్ అవుతాయి, ఆ సర్వర్స్ డౌన్ అవుతాయి. ఆ ఫ్రస్ట్రేషన్ని ఓపిక్గా ట్రబుల్ షూట్ చేయడమే మిమ్మల్ని నిజమైన ఇంజనీర్గా మారుస్తుంది. మీ డెవాప్స్ జర్నీ ఈరోజే మొదలవ్వాలి. మనం కలిసి ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్ దీన్ని క్రాక్ చేద్దాం. దీని గురించి ఒక డీటెయిల్డ్ బ్లాగ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను చెప్పిన ఈ ఆర్డర్లోనే 1 బై 1 నేర్చుకుంటూ వెళ్ళండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. అంతేకాదు, మీకు లేటెస్ట్ డెవాప్స్ జాబ్ ఓపెనింగ్స్ కూడా డైలీ మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ కోసం ఖచ్చితంగా డిస్క్రిప్షన్ చెక్ చేసి జాయిన్ అవ్వండి. ఇప్పుడే, రైట్ నౌ, డెవాప్స్ విత్ అనిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్గా ప్రాక్టికల్స్తో దిగిపోదాం. అంటిల్ దెన్, కీప్ లెర్నింగ్, కీప్ బిల్డింగ్. నమస్కారం.